చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఇండియా బంగ్లాదేశ్ మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 92 ఏళ్ల రికార్డును బదలగొట్టింది. ఆ రికార్డు వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసి ఆల్అౌట్ అవ్వగా బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా బంగ్లాదేశ్ 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న 2 టెస్టుల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించి ఇండియా హిస్టరీ క్రియేట్ చేసింది. 4వ రోజు బంగ్లాదేశ్ ను ఓడించి భారత్ గొప్ప ఘనత సాధించింది. ఈ ఘనత సాధించేందుకు భారత్ 92 ఏళ్ల వేచి చూడవలసి వచ్చింది. బంగ్లాదేశ్ ను ఓడించి భారత్ టెస్టు క్రికెట్ ను గెలుచుకుంది. భారత క్రికెట్ జట్టు 1932లో టెస్టు క్రికెట్ లోకి ఆరంగేటం చేసింది. అప్పటి నుంచి భారత్ మొత్తం 580 మ్యాచ్లు ఆడింది. 92 ఏళ్లలో చరిత్రలో తొలిసారిగా టీమిండియా ఓటముల కంటే ఎక్కువ విజయాలను నమోదు చేసింది. బంగ్లాదేశ్ ను ఓడించడం ద్వారా టీమిండియా టెస్టు క్రికెట్ లో 179వ విజయాన్ని సాధించింది. ఆ జట్టు 178 మ్యాచ్లలో ఒక ఓటమిని చవిచూసింది. భారత్ లో 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. భారత్ కూడా 222 డ్రాలు ఆడింది. దీంతో భారత్ మ్యాచ్ టెస్టు క్రికెట్ లో ఓటముల కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన 5వ జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జట్లు ఈ విజయాన్ని సాధించాయి. 866 గేముల్లో ఆస్ట్రేలియా 414 మ్యాచ్లు గెలిచి 232 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు 1077 గేమ్లలో 397 గెలిచింది మరియు 325 గేమ్లలో ఓడిపోయింది. ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికా జట్టు 466 టెస్టు మ్యాచ్లలో 179 మ్యాచ్లు గెలిచింది, 161 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే 458 మ్యాచ్ల్లో పాకిస్తాన్ 148 మ్యాచ్ల్లో విజయం సాధించగా 144 మ్యాచ్ల్లో ఓడిపోయింది.